అనకాపల్లి జిల్లా అరట్లకోటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జిల్లాలో హఠాత్తుగా వీచిన ఈదురుగాలులు బీభత్సానికి ఓ భారీ కొబ్బరి చెట్టు ఒక్కసారిగా కూలిపడింది. ఈ ప్రమాదంలో అక్కడ పని చేసుకుంటున్న ఇద్దరు వ్యవసాయ కూలీలు చెట్టు కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను దొరబాబు, శంకరయ్యగా అధికారులు గుర్తించారు. వీరి మరణంతో అరట్లకోట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబాలు కావడంతో ప్రభుత్వం స్పందించి మృతుల కుటుంబాలకు తక్షణమే ఆదుకోవాలని స్థానికులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పాయకరావుపేట మండలం సచివరంలో అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈదురుగాలుల కారణంగా ఏదైతే పాయకరావుపేట మండలం అరట్లకోట గ్రామం నుంచి గర్లంకి దొరబాబు, గడ్డమూరి శంకరయ్య మరో ముగ్గురు కలిసి సచివరం పనికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ అకస్మాత్తుగా వచ్చినటువంటి ఈదురుగాలుల కారణంగా కొబ్బరి చెట్టు విరిగి ఈ గర్లంకి దొరబాబు, గడ్డమూరి శంకరయ్య అనే వ్యవసాయ కూలీలపై ఈ కొబ్బరి చెట్టు పడిపోవడం జరిగింది. దాని కారణంగా వారు అక్కడికక్కడే మరణించడం జరిగింది. వీరిద్దరూ కూడా రెక్కాడితేనే కానీ దొక్కాడినటువంటి వ్యవసాయ కూలీలు, నిరుపేదలు. పొట్టకూటి కోసం అరట్లకోట నుండి సచివరం కూలి పనికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన అనేది జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా కమిటీగా తీవ్రమైన విచారణ వ్యక్తం చేస్తున్నాం. భారీ కొబ్బరి చెట్టు ఒక్కసారిగా కూలిపడింది. ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏదైతే నిన్న సాయంత్రం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట సమీపంలో అరట్లకోటకు చెందినటువంటి ఇద్దరు వ్యవసాయ కూలీలు దుర్మరణం పాలయ్యారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలితో కూడినటువంటి వర్షం, సూర్యోదయంతో పాటుగా భారీ వృక్షాలన్నీ కూడా ఆ ప్రాంతంలో నాలుగొరిగిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఒక కొబ్బరి చెట్టు భారీ స్థాయిలో అక్కడ కూలిపోవడంతో ఇద్దరు వ్యవసాయ కూలీలు సచివరంలో పనికి వెళ్ళి వస్తుండగా మార్గ మధ్యలో గల్లంగ దొరబాబు, గడ్డమూరి శంకరయ్య మీద ఆ కొబ్బరి చెట్టు పడిపోవడంతో వాళ్ళిద్దరూ అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కసారిగా ఎవరైతే అరట్లకోటకు చెందిన ఇద్దరి కూలీలు, రైతు కూలీల కుటుంబాల విషాద ఛాయలు అలముకున్న పరిస్థితి నెలకొంది. ప్రకృతి విపత్తులు అనేటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఒకసారిగా రోజు విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలతో ఎండగాకి ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఈ రకంగా నేను సాయంత్రం చూసినటువంటి ఈదురు గాలితో కూడిన వర్షంతో ఒక్కసారిగా చెట్లు కూలిపోయిన పరిస్థితి నెలకొంది. ఏదైతే పాయకరావుపేట నియోజకవర్గ పరిస్థితి దీంతో వీళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్తున్నా డిమాండ్ చేస్తున్న ఏదైతే ప్రకృతి విపత్తు కారణంగా చనిపోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని చెప్తున్నాను వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి పాయకరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.